తెలుగు. ఈ సంవత్సరం నెల్లూరులో ఈ మహానాడు నిర్వహించే విధంగా నిర్ణయించడం, మారిన నెల్లూరు జిల్లాలో ఉన్న శాసనసభ్యులకి ఎంపీలకి తెలియజేయటం, దాని మీద స్థలాన్ని నిర్ధారించమంటే ఒక 4 ప్లేసుల్లో 4 స్థలాలు చూపించి పార్టీ ఆఫీస్కి తెలియజేయడం జరిగింది. అక్కడ నుంచి కమిటీ వచ్చి ఆ 4 స్థలాలు చూసిన తర్వాత కోవూరులో ఉన్నటువంటి ఈ ఇఫ్కో స్థలం అయితే అన్నిటికీ అనుకువగా ఉంటుంది, పార్కింగ్ కావచ్చు, వచ్చిన వెహికల్స్ బ్లాక్ కాకుండా కానీ అన్ని విధాల దాదాపు 2200 ఎకరాలు ఇక్కడ ఉంది. ఒకవేళ వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో దీన్ని నిర్ణయించారు. ముహూర్తం పెట్టారు భూమి పూజ చేయడానికి. ఆ భూమి పూజను ఈరోజు 10 గంటల 22 నిమిషాలకి గౌరవనీయ మంత్రివర్యులు రామనారాయణ గారు, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ, అదేవిధంగా శాసనసభ్యులు మరియు పార్టీ యొక్క అనేక మంది అధినేతలు అందరూ రావటం, వారందరి సమక్షంలో ఈరోజు భూమి పూజ జరిగింది. వెంటనే వర్క్ టేకప్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన కమిటీ కూడా ఇవాళ కానీ రేపు కానీ పార్టీ ఆఫీస్ రిలీజ్ చేస్తున్నది. కమిటీ అంటే ఏదైతే 27, 28, 29 కార్యక్రమాల్లో ఆ రోజు జరగాల్సిన దాంట్లో ఎవరి బాధ్యత ఏంది అంటే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మొబిలైజేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇక్కడ అరేంజ్మెంట్స్ కావచ్చు, ఇట్లా అనేక విషయాలకు సంబంధించి కమిటీలు వేస్తారు. ఆ కమిటీలు కూడా ఇవాళ రేపు చేస్తారు. ఆ కమిటీ అయిన తర్వాత మళ్ళీ ఆ కమిటీతో మళ్ళీ అందరం శాసనసభ్యులు అందరం కూర్చొని, ఎంపీ మంత్రులందరూ కూర్చొని డిస్కస్ చేసి దాంతో ముందుకు పోవడం జరుగుతుంది. మా లక్ష్యం ఇంతవరకు ఎక్కడ కూడా మహానాడు జరగనంతగా చేయాలని ఇప్పుడే గౌరవనీయ మంత్రి వాళ్ళు చెప్పారు. కనీసం 7 లక్షలు తగ్గకుండా ఈ మహానాడుకి వచ్చే విధంగా చేయాలని. ఈ మహానాడులో ముఖ్యంగా ఆ 3 రోజుల్లో 2 రోజులు చర్చలు ఉంటాయి, 3వ రోజు బహిరంగ సభ ఉంటుంది. చర్చల్లో ముఖ్యంగా ప్రజల సమస్యలు ఏంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, సంక్షేమ పథకాలు ఏం కోరుకుంటున్నారు, డెవలప్మెంట్స్ ఏం కోరుకుంటున్నారు, ఇంతవరకు ప్రభుత్వం చేసిన దాంట్లో ఇంకా డెవలప్ చేయాల్సినవి అనే విషయాలని అనేక మంది అనుభవజ్ఞులు, పార్టీ కార్యకర్తలు అందరూ డిస్కస్ చేస్తారు. వాటన్నిటి తీర్మానాలు చేస్తారు. ఆ తీర్మానాలన్నింటినీ ప్రభుత్వానికి పంపించి అవన్నీ అయ్యేటట్టుగా చూడటం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తల సంక్షేమానికి కూడా ఇంతవరకు ఏం చేసాము, ఇంకా ఏం చేయాలా అనే విషయాలు కూడా ఇక్కడ డిస్కస్ చేసి ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని అందరం కలిసికట్టుగా నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్త, చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు అందరం కలిసికట్టుగా దీన్ని దిగ్విజయం చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.